యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మ్రానుక్రముల ఆదివారం, పామ్ సండే, ప్యాషన్ సండే, ఈ విధంగా పవిత్ర వార ప్రారంభం అంటూ ఈ రోజును మనము స్మరిస్తున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. మరొక్క మారు ఈ పవిత్ర వారానికి, పవిత్ర వార ఆరాధనలకు, సాంగ్యాలకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజ ప్రారంభములో, ప్రదక్షిణలో 2 అంశాలను మనం ధ్యానం చేశాం. ఎందుకు ఈ ప్రదక్షిణ, రెండవది ఏం చేయాలి ఈ ప్రదక్షిణలో. ఇక ఈ రోజున దేవుని యందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్యాలను బట్టి యేసు ప్రభుతో పాటు మరొక సైడ్ హీరో మనకు కనిపిస్తున్నాడు ఈనాటి పట్టణాలలో. ముఖ్యంగా మనం క్రిందన చదువుకున్నటువంటి వాక్యములో లూకా శుభవార్త 19వ అధ్యాయంలో, ఓకే, మనం ఈ మధ్య కాలంలో చాలా ఏమంటారు, సినిమాలు, సీరియళ్ళు ఎక్కువైపోయాయి కదా. ఒక హీరోని పెట్టి సినిమా తీసాడు అనుకో, ఏమవుతుంది, ఆ హీరో ఫ్యాన్సే చూస్తారు, ఇంకొకరు చూడరు అనమాట. 2 పెడితే, 3 పెడితే, 4 పెడితే వీళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చి చూస్తారు, డబ్బులు పెరుగుతాయి కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి కథనంలో కూడా యేసు ప్రభు మన ముఖ్య కథానాయకుడు, నో డౌట్. కానీ యేసు ప్రభుతో పాటుకు ఒక జంతువు ఉన్నారు. ఎవరది? గాడిద. ఎస్, గాడిద పిల్ల. ఓకే, ఈ రోజున గాడిద పిల్ల, గాడిద నేర్పుతున్న పాఠాలు ఏంట్రా ఈ కర్మ, గాడిద చెబుతున్నా వినాల్సి వచ్చింది. మొన్నేమో రాళ్ళు మాట్లాడాయి, ఈరోజు గాడిద మాట్లాడుతుందా అనుకుంటున్నారేమో. కానీ ఈ గాడిద అలాంటి గాడిద కాదు. ఓకే, ఈ గాడిద మనకు అనేక అంశాలను ఈరోజు మనకు నేర్పించబోతుంది. ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 36 వచనాలు. ఎవరైనా మైక్ ఉన్నవారు చక్కగా, గట్టిగా, స్పష్టంగా చదవగలరు. ఆయన ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫేగా, బెతానియా అను గ్రామములను సమీపించినప్పుడు 2 శిష్యులను పంపుచు మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దేన్ని చూస్తారంట? చెప్పండి, దేన్ని చూస్తారు? కట్టివేయబడి ఉన్న గాడిద పిల్ల. దేనంట? కట్టివేయబడిన గాడిద పిల్లను మీరు చూచెదరు. అండర్లైన్ చేసుకోండి, చదవమ్మా. ఇంకా దానిపై ఎవడును ఎన్నడూను ఎక్కి ఉండలేదు. ఇదొక మాట, ఎవడును ఎన్నడను దానిపై ఎక్కి ఉండలేదు. ప్రభు ఒక గర్భంలో ప్రవేశించాలన్నా, ప్రభు ఒక గాడిద మీద ఎక్కాలన్నా, ప్రభు ఒక సమాధిలో ఉంచబడాలన్నా ఎన్నడను ఎవడను దాన్ని ముట్టుకొని ఉండకూడదు, ముందు కానీ తర్వాత కానీ. మరలా అది ప్రభునికి మాత్రమే అంకితం. అవునా? అది ప్రభునికి మాత్రమే అంకితం. చదవనమ్మా. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఏల దానిని విప్పుచున్నారు? ఎందుకయ్యా ఈ గాడిద పిల్లని విప్పుని ఎవరిని అడిగితే అని ఎవరైనా మేము ప్రశ్నించినచ్చు, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పు. ప్రభువునకు దానితో పని ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. ప్రభువునకు దానితో పని ఉన్నది. నెక్స్ట్ అని ఆదేశించెను. ఓకే, శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుక్కొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి.
ప్రభు నాకు దీనితో పని ఉన్నది అని చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోనిచ్చారు. ఓకే, వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చి దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుండబెట్టిరి. అంతే, దాని మీద వారిని కూర్చుండబెట్టిరి. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మన మొదటి ధ్యానాంశం, వై డిడ్ జీసస్ రైడ్ ఆన్ ఎ డాంకీ? ఎందుకు యేసు ప్రభు గాడిద పిల్లనెక్కి వస్తున్నారు, యెరూషలేములో ప్రవేశించారు అని మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? గలిలయ నుంచి వస్తూ ఉన్నారు. ఎక్కడి వరకు వచ్చారు? బెతానియా వరకు వచ్చారు. ఓకే, గలిలయ నుండి బెతానియా వరకు అంటే ఎంత దూరమో తెలుసా? 50 మైళ్ళు. ఇక్కడి నుంచి సుమారు అనకాపల్లి అంత దూరం, 150 కిలోమీటర్లు. అక్షరాల 150 కిలో 144 పాయింట్ ఎంతో రౌండ్ ఫిగర్ 150 కిలోమీటర్లు ప్రభు ఎలా ప్రయాణం చేశారు? గుర్రమా? గాడిద? దేని మీద? కాలినడకన. దేవుని యందు ప్రియులారా, గలిలయ నుండి బెతానియా వరకు కాలినడకన యేసు ప్రభు వచ్చారు కదా. అక్కడి నుంచి యెరూషలేములోకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లే. ఇక్కడి నుంచి కంబాల చెరువు అంతా 2 కిలోమీటర్లకి. ఎందుకంట గాడిద? ప్రభు దీని ద్వారా మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, అది తెలియాలంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక 2 వాక్యాలు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. వారితో, నా కుమారుడు సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించుకొని గీహోను చెలము వద్దకు తీసుకుని దేవుని యందు ప్రియులారా, దావీదు అంటున్నాడు, నా కుమారుడు సొలొమోనును కంచర గాడిద మీద ఎక్కించుకొని అదిగో అక్కడికి తీసుకుని వెళ్ళండి. ఎందుకోసం తెలుసా? యుద్ధానికి కాదు, కత్తి దియ్యడానికి కాదు, శత్రువులను చంపడానికి కాదు. శాంతిని తీసుకుని వస్తున్నాను, శాంతితో వస్తున్నాను, కోపము లేకుండా వస్తున్నాను, సమాధానము కొరకు వస్తున్నాను, సఖ్యతను కోరుకుంటూ వస్తున్నాను అని చెప్పడానికి నిదర్శనం గాడిద మీద ప్రయాణం. దేవుని యందు ప్రియులారా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను కుమారి, నీవు మిగుల సంతోషింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. దేవుని, అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఎలాగొస్తున్నాడు అంటే చదవమ్మా. అతడు విజయుడు, అతడు విజయము చేయును, వినయాత్ముడై జయశీలుడనై విజయము చేయొచ్చు. ఓకే, కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును. గాడిద పిల్లపై ఎక్కివచ్చును. గాడిద పిల్లపైన ఎక్కివచ్చును. విజయుడై, జయశీలుడై, వినయాత్ముడై. దేవుని యందు ప్రియులారా, గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉన్నాడని జకరియా ఎప్పుడో ప్రవచించారు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో రాజు గుర్రం ఎక్కి వచ్చాడు అంటే యుద్ధానికి వస్తున్నాడని అర్థం. ఒక రాజు గాడిదనెక్కి వస్తున్నాడు అంటే కత్తి దుయ్యడానికి కాదు, యుద్ధానికి కాదు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే శాంతి కొరకు, సమాధానం కొరకు, సఖ్యత కొరకు ఆయన వస్తున్నాడని దాని అర్థం. దేవుని యందు ప్రియులారా, రాజు గుర్రం మీద గర్వముతో వస్తాడు, టీవీగా వస్తాడు. కానీ అదే రాజు గాడిద మీద వినయముతో వస్తూ ఉన్నాడు. గుర్రం మీద వచ్చాడంటే చంపడానికి, గాడిద మీద వచ్చాడంటే రక్షించడానికి. దేవుని యందు ప్రియులారా, ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు మన భారతదేశాన్ని ఏ విధముగా అయితే
బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని ఏలుతూ ఉండగా ఎవడు వస్తాడా, ఈ బ్రిటిష్ వాళ్ళను పారదోలుతాడా అని ఎదురు చూసాం చూడండి. ఆ విధంగా రోమేయుల పరిపాలన నుండి మనల్ని రక్షించే పొలిటికల్ మెస్సాయా, పొలిటికల్ కింగ్ యోధా మక్కబీడు లాంటి వాడు వచ్చి మమ్మల్ని రోమా సైన్యాన్ని పారద్రోలి మాకు ఒక సామ్రాజ్యం, మాకు ఒక రాజ్యాన్ని ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభు, నేను రాజునే, మీరు అనుకున్నటువంటి రాజును కాదు, నేను వస్తున్నాను గుర్రం మీద కాదు, గాడిద మీద, కత్తి పట్టుకొని కాదు, సిలువ పట్టుకొని, గర్వముతో కాదు, వినయముతో, సమాధానముతో, సఖ్యత కొరకు, పొలిటికల్ కింగ్డమ్ ఏర్పరచడానికి కాదు, గాడ్స్ ఓన్ కింగ్డమ్, దేవుని రాజ్యమును ఏర్పాటు చేయడానికి నేను వస్తున్నాను అని ఆయన గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? గాడిద పిల్ల ఈరోజు మనకు నేర్పే మన విశ్వాస జీవిత పాఠం ఏమిటంటే, శాంతిని కోరుకుందాం, సమాధానమును కోరుకుందాం, సఖ్యతను కోరుకుందాం. కయ్యానికి కాలు దువ్వే వ్యక్తివి నువ్వు కాకూడదు. కయ్యానికి కాలు దువ్వే వ్యక్తులము మనం కాకూడదు. ప్రతి చీటికి మాటికి, చిన్నదానికి పెద్దానికి గొడవ పెట్టే మనుషులం మనం కాకూడదు. మన ప్రభు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా గొడవ పడ్డాడా? తగులాడా? ఫైటింగ్ చేశాడా? ఆయనను వీపు మీద మోదుతూ ఉంటే తన వీపుని చేశాడు, ముఖం మీద కొడుతూ ఉంటే తన ముఖాన్ని చేశాడు, ముఖం మీద ఉమ్ము వేసి ముఖాన్ని చేశాడు. నన్ను ఇంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావా అని అన్నారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో చదువుతా ఉన్నాను ఒక చిన్న కథ. ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడట, చాలా ర్యాష్ డ్రైవింగ్, ఎక్కువ హార్న్ కొడుతున్నాడు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. వెంటనే కొంతమంది పోలీసులు వచ్చారు, వచ్చి పట్టుకొని యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. ఎందుకు? దొంగతనం చేశావు కనుక. అరే, నేనెప్పుడు దొంగతనం చేశాను? నేనెప్పుడు దొంగతనం చేశాను? ఈ కారు దొంగలించిన కారే కదా అన్నాడు. లేదు లేదు, ఈ కారు నా సొంత కారు అన్నాడు. అదేంటి? మరి వెనకాతల చూస్తే ఇదిగో ఇది జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని రాశావు, ఇక్కడ పీస్ బీ విత్ యూ అని రాశావు, ఇక్కడ గాడ్స్ ఓన్ కింగ్డమ్ అని రాశావు. ఈ యొక్క వాహనం మీద, కారు మీద, వెనకాతల అద్దం మీద, ముందు అద్దం మీద, బంపర్ల మీద, సైడ్ మీద, ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభు పేరు రాశావు. యేసు ప్రభు పేరు ఉన్న కారు, కానీ లోపల ఒక సాతానుడు ఉన్నాడు. బయటికేమో ఎక్కడ చూసినా జీసస్ 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 అని రాసేస్తాం, లోపల చూస్తే నీ ప్రవర్తన వేరేలాగా ఉంది కనుక ఎవరో క్రైస్తవుడు కారును కొట్టుకుని వెళ్ళిపోతున్నావేమో, లోపల ఉన్నవాడు క్రైస్తవుడు కాదని మేము అనుకున్నాం. నువ్వు నిజంగా క్రైస్తవుడువా? అవును, నేను క్రైస్తవుడినే. అయితే ఇలాగెందుకు చేస్తున్నావు? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. ఎక్కడ లేని క్రైస్తవత్వం ఈ వారం రోజులు వచ్చేస్తుంది మనకి. ఇంకా శుక్రవారం చూడాలి, శుభ శుక్రవారం చూడాలి. ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది మనకి. కానీ సంవత్సరం అంతా మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి? ప్రియమైన సహోదరుడా సహోదరి, కయ్యాలు ఆడేవాడు ప్రభువు కాదు, గొడవలు పడేవాడు ప్రభువు కాదు, తగాదాలు పడేవాడు ప్రభు బిడ్డలు కాదు, ప్రభుని శిష్యులు కాదు, క్రైస్తవులు కాదు. శాంతి కాముకుడు ప్రభు అయిన యేసు, శాంతినిచ్చువాడు ప్రభు అయిన యేసు, శాంతికరుడైన రాజు ప్రభు అయిన యేసు. దేవుని యందు ప్రియులారా, గాడిద పిల్ల మీద వస్తున్నాడు, శాంతిని తీసుకుని వస్తున్నాడు, శాంతిని కోరుకుంటున్నాడు. నువ్వు కూడా శాంతితో జీవించాలనుకుంటున్నాడు. ముందుగా నీ భర్తతో నువ్వు సఖ్యత చెందు, నీ భార్యతో నువ్వు సఖ్యత చెందు,
నీ అత్తామామలతో సఖ్యత పొందు. నీ కోడళ్ళతో, మనం అల్లులతో బిడ్డలుగా వారిని చూడండి, స్వీకరించండి. నీ అన్నదమ్ములతో, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో ఉండండి. అప్పుడు ఈ మానుక్రమలను పట్టుకుందాం, మనం యోగ్యులమవుతాం. అప్పుడు సిలువ పట్టుకుందాం, మనం యోగ్యులమవుతాం. అప్పుడు త్రొవొత్తు పట్టుకుందాం, వెలుగుచున్న ఒత్తి ఈస్టర్ రోజున మనం యోగ్యులమవుతాం. దేవుని యందు ప్రియులారా, ఆ క్రొవ్వొత్తు పట్టుకోవాలన్నా, ఆ సిలువ పట్టుకోవాలన్నా, ఈ మ్రాను కొమ్మును పట్టుకోవాలి అన్నా నువ్వు శాంతిని ప్రేమించే వ్యక్తివై ఉండాలి. ఆర్ యు వన్ లైక్ దట్? శాంతిని ప్రేమించే వాళ్ళమేనా? చెప్పండి. శాంతి కావాలా? కయ్యం కావాలా? గొడవ కావాలా? యుద్ధం కావాలా? దేవుని యందు ప్రియులారా, చూస్. శాంతి కావాలా? యుద్ధము కావాలా? ప్రభువు కావాలా? సాతానుడు కావాలా? ప్రభు గాడిద పిల్ల మీద వస్తూ శాంతిని కోరు. ఇది మనుషులతో మాత్రమే కాదు, దేవునితో కూడా శాంతి, దేవునితో కూడా సమాధానము కావాలి. అది ఎక్కడ జరుగుతుంది? ఎవరు చెప్తారు? వాళ్ళకు జపమాల గిఫ్ట్గా ఇస్తాను. ఎవరు చెప్తారు? అది ఎక్కడ జరుగుతుంది? దేవునితో సమాధానం ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ? ప్రార్థనలోనా? పోయింది. పాప సంకీర్తనంలో. ఇది నాదే. పాప సంకీర్తనంలో దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనంలో మనకు దేవునితో సఖ్యతను మనము పొందుకోగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి ధ్యానాంశం. రెండవది లూకా శుభవార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. మీరు ఆ గ్రామానికి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న, అది కట్టివేయబడిన గాడిద పిల్ల. ఏంటి కట్టివేయబడిన గాడిద పిల్ల? గాడిద పిల్ల ఎందుకు కట్టివేయబడింది? అది దేనిని సూచిస్తుంది? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడిద పిల్ల అంటుంది, ఓరి ప్రజలారా, నేనైతే తాడు చేత ఈ కర్ర కట్టివేయబడ్డాను, కానీ మీ బ్రతికిలేంటో తెలుసా? మీరు మీ పాపాలని తాడు చేత సాతానుడికి కట్టివేయబడ్డారు. పాపము చేయవాడు పాపమునకు బానిస. మీరు సైతం నా వలె మీరు కూడా బానిసలే. నాకైతే ఈ తాడు, మీకైతే మీ దురలవాటు, మీకైతే మీ పాపం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఒకడికి త్రాగుబోతనం కావచ్చు. ఎప్పుడు చూసినా డబ్బులు లేవు, తాగడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో వచ్చేస్తాయి కదా, అవునా కదా? ఇంటిలో కుటుంబాన్ని, బిడ్డలను, భార్యను పోషించుకోవడానికి సరిపడంత సంపద, జీతము ఉండదు. కానీ తాగడానికి మాత్రం సాతానుడు కుమ్మరించేస్తూ ఉంటాడు. అప్పులైతే అప్పులు, ఏదైతే అది. ఓకే, దేవుని యందు నువ్వు త్రాగుబోతుతనము అనే బానిసడు కనుక నువ్వు కట్టివేయబడిన గాడిద పిల్లవే. నాకన్నా ఘోరమైన నీచమైనటువంటి జీవైపోతున్నావు, జాగ్రత్త అంటున్నాడు ఈ గాడిద పిల్ల. మరొకనికి చెడు సినిమాలు చూచే అలవాటు. సెల్ ఫోన్ ఉంటే చాలు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అయితే నీవు కూడా కట్టివేయబడినటువంటి గాడిద పిల్లతో సమానం. మరొకరికి మరొక పాపం, మరొకరికి మరొకటి అబద్ధాలు ఆడేయడం, చెవులు కొరుక్కోవడం, ఎప్పుడు నెగిటివిటీ చూడడం, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎవరి మీద పడిపోదామా, మళ్ళీ బయటికి మాత్రం మంచిగా ఉంటాం, సీక్రెట్గా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి బానిస బ్రతుకులు మనం బ్రతుకుతున్నట్లయితే ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విడిపించుకొని రండి. ద లార్డ్ ఈస్ కమాండింగ్ టు సెట్ ఫ్రీ ద డోంకీ అండ్ ద సేమ్ లార్డ్ క్యాన్ కమాండ్ యూ టు బి సెట్ ఫ్రీ. నీవు సైతం విడుదల, నీకు సైతం విముక్తి, నీకు సైతం స్వేచ్ఛను ఆ ప్రభు ఇవ్వగలడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఒక సాక్ష్యం మీకు చెప్తాను. ప్యారిస్ నగరంలో
నాట్రడేమ్ అనే ఒకనొక విచార కథెడ్రల్లో ఒక బిషప్ గారు ఉన్నారట. ఆ బిషప్ గారు తరచుగా ప్రసంగాలలో ఒక యువకుని కథ చెబుతూ ఉండేవారు, నిజంగా జరిగిన కథ. ఒకనొక విచారంలో అంట ఆయన చెప్పిన కథ ప్రకారం, ఒకనొక విచారంలో దేవుని యందు ప్రియులారా, దేవాలయానికి వచ్చే ముందట బయట పెద్ద ప్రాంగణం ఉంటుందంట, ఎంటీ ప్లేస్, మైదానం. ఈ దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా అందులో నుంచే రావాలి, ఆ దారి గుండా రావాలి. ఆ దారి దగ్గర ఒక అల్లరి మోక, ఒక యూత్ గ్రూప్ అక్కడ కూర్చునేవారు. గోడల మీద కూర్చొని కాళ్ళు క్రిందకు ఊపుతూ నానా హైరానా చేస్తూ వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఏడిపిస్తూ, అమ్మాయిలను జుట్టు పట్టుకుని లాగుతూ, బట్టలు లాగుతూ, నానా చండాలం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, టీచింగ్ చేస్తూ, హింసిస్తూ, వాళ్ళని చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండేవారట. ఒక రోజున వాళ్ళ శృతి మించిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరూ వెళ్ళి విచారణ గుడి దగ్గర వెళ్ళి ఏడ్చారంట. ఏడిస్తే ఫాదర్ గారు కోపం వచ్చింది. ఆయన సరాసరి వెళ్ళి చూస్తే మిగతా ఆయన వెళ్ళేసరికి అందరూ పారిపోయారు, ఒక్కడ మాత్రం లీడర్ ఇంకా అక్కడే కూర్చున్నాడు, పట్టించుగా ఎవడు నువ్వు అన్నట్టుగా. చూసి ఫాదర్ గారు అక్కడికి వెళ్ళి పెద్దగా అరిసి గొడవ పడుతుంటే వాడు కూడా తిరిగి అరిసి ఫాదర్ గారి మీద గొడవ పడుతున్నారట. ఫాదర్ గారు ఏం చేయలేదు, తెలియలేదు. ఇంక చిట్టజరు గొడవ పడుతూ చివరి అన్నారట, నువ్వు ఒక పిరికివాడివి అన్నారట. నేను పిరికివాడినా, నా ధైర్యం ఏమిటో చూపించమంటారా అన్నాడట. రా నీ ధైర్యం చూపించి చూద్దాం, ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను అన్నాడట. నువ్వు ఒట్టి పిరికివాడివి, నేను చెప్పింది నువ్వు చేయలేవు పో అన్నారట. నువ్వు చెప్పి చూడు, నేను చేయకపోతే చెప్పు అన్నారట. అయితే నాతో పాటు గుడిలోనికి రా, శాంక్చువరీ గర్భగుడిలోనికి రా. అక్కడ యేసు ప్రభు శిలువ పెద్దది ఉంటుంది. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి పెట్టి, యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, అయితే నాకేంటి, నేను పట్టించుకోను అని చెప్పాలి. నేను ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్పాలి అన్నాడట. చెప్తా, నాకేం భయం, పద అన్నాడట. ఆయన కుర్రవాడు విచారణ గురి లోపలికి వచ్చారు, మందసం దగ్గరికి వచ్చేసారు. ఫాదర్ గారు పక్కన నిల్చున్నారు, వీరు నిల్చోబెట్టారు. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? క్రైస్ట్ డైడ్ ఫర్ మీ అండ్ ఐ డోంట్ కేర్ ఎ బిట్ అబౌట్ ఇట్. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, అయితే ఏంటి, నేను పట్టించుకోను అని చెప్పాలన్నాడు. చెప్తాను, అది యేసు ప్రభు కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పాలి అన్నాడట. చెప్తా, నాకేం భయం అన్నాడు. యేసు ప్రభు కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, అయితే నాకేంటి, నేను పట్టించుకోను అన్నాడు. వెరీ గుడ్, బాగా చెప్పావు, అయితే సరిపోదు, రెండోసారి చెప్పు అన్నాడట. మళ్ళీ రెండోసారి, యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, అయితే నాకేంటి, నేను పట్టించుకోను అన్నాడట. వెరీ గుడ్, దగ్గరికి వచ్చేసావు, ఇంకోసారి చెప్పు అన్నాడట. అలా 2-3 సార్లు చెప్పేసరికి మన వాడిలో ఒక చిన్న భయం, ఒక భక్తి, ఒక న్యూన్యత, పాపం చేస్తున్నానే, పాపం కట్టుకుంటున్నానే, అయ్యో దోషణ చేస్తున్నానే అన్న భయం ఏర్పడి అలా తల వంచేశాడు. నేను చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఈ బిషప్ గారు అంటున్నారు, ఆ కుర్రవాడు ఎవడో తెలుసా, నేనే ఆ కుర్రవాడిని. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నారు, నేనే ఆ కుర్రవాడిని. అటువంటి అల్లరి మూకగా ఉన్న నేను కట్టివేయబడిన గొర్రె పిల్లలాగా పాపిష్టి బతుకుతుండేవాడిని, పాపిష్టి బ్రతుకు జీవిస్తూ ఉండేవాడిని. నా ప్రభు నాకు విడుదలనిచ్చారు, నా ప్రభు నన్ను బాగు చేశారు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున యేసయ్య ఫాదర్ గారండి, నేను కూడా ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ బలహీనతను జయించలేకపోతున్నాను, ఈ యొక్క స్థితిని జయించలేకపోతున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే యేసయ్యని అడగండి, ప్రభువా కట్టివేయబడిన గొర్రె పిల్లలకు విడుదలనిచ్చావు కదా, నన్ను కూడా సెట్ మీ ఫ్రీ ఓ లార్డ్, హోసన్నా సేవ్ మీ ఓ లార్డ్, హోసన్నా అని చెప్పండి.
హోసాన్నా అని పిలవండి, హోసాన్నా అని పలకండి, హోసాన్నా అని ప్రార్థించండి, హోసాన్నా అని స్తుతించండి. దేవుని అడగండి. ద లార్డ్ కెన్ సెట్ యు ఫ్రీ. ప్రభు నిన్ను విడుదలనివ్వగలదు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ గాడిద పిల్ల నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? చదువుదాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనం. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి, పని ఉన్నది. దేవుని యందు ప్రియులు చెప్పండి అందరూ, ప్రభునకు దీనితో పని ఉన్నది. మొదటి ధ్యానాంశం, ప్రభువు గాడిద పిల్లనికి వచ్చారు. 2, ప్రభువు కట్టివేయబడిన గాడిద పిల్లను విడిపించారు. 3, ప్రభువు అంటున్నారు, ప్రభునకు దానితో పని ఉన్నది. దేనితో పని ఉందంట? గాడిద పిల్లతో పని అంట. ప్రభునకు గాడిద పిల్లతో పని. విడ్డూరంగా లేదు, విచిత్రంగా లేదు. ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, వై డస్ హీ నీడ్ ఎ డాంకీ? సర్వ సృష్టికర్తకు గాడిద పిల్లతో ఏం పని? ఆయనకేం పని లేదు. బట్ ద డివైన్ లవ్ బ్రింగ్స్ హిమ్ టు సచ్ కండిషన్. అనగా అతను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకు గాడిద పిల్లతో పని పడింది. దేవుని యందు ప్రియులారా, గాడిద పిల్లతో ఆయనకు పని పడింది. లోకాన్ని రక్షించడానికి, శాంతికరుడైన రాజుగా ఆయన అవతరించడానికి, నేను శాంతిని కొని తెస్తున్నాను అని ప్రపంచానికి చాటి చెప్పడానికి హీ వాంటెడ్ ఏ డాంకీ. దేవుని యందు ప్రియులారా, అండ్ ద లార్డ్ సేస్ ఐ నీడ్ యూ. ప్రభునికి గాడిద పిల్లతో ఏ విధముగా పని పడిందో అదే ప్రభునికి నీతో కూడా పని పడుతుంది. ద లార్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యూ. ద లార్డ్ నీడ్స్ యూ. ప్రభునకు నీతో పని ఉంది, అది గుర్తుంచుకోండి. ప్రభునకు నాతో పని ఉంది. చాలాసార్లు నాకు ఇది ధ్యానిస్తుంటే గుర్తుకొచ్చిన విషయం ఏంటి తెలుసా? చాలా ఇండ్లలో, మన కుటుంబాలలో అమ్మలు, తల్లులు, కొంతమంది భార్యలు భర్తకు భోజనం పెట్టడానికి, పిల్లలకు భోజనం పెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు కదా, అవునా కదా? పిల్లవాడు అన్నం తినాలంటే చాలా తెక్కు చేస్తాడు. వీడు ఏం చేస్తాడు? నేను అన్నం తినాలంటే నువ్వే అన్నం, ఎవడైనా ఇక్కడున్న ఎవడైనా తన ప్లేటు తాను తీసుకొని, తన ప్లేటు తాను కడుగుకొని, తన ప్లేట్లో తాను అన్నం పెట్టుకొని, తనకు కావలసిన కూరో, నారో, చారో, సాంబారో వేసుకొని, తన ఈ వెరెళ్ళతో, తన చేతులతో కలుపుకొని తినే ఒక్కడైనా ఇక్కడ ఉన్నాడా? తల్లులు తప్పించి, స్త్రీమూర్తులు తప్పించి, అమ్మలు తప్పించి, మీసాలున్న మనగాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కుర్రగాళ్ళు ఎవరున్నారా? ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు ఉన్నారా? ఉద్యోగ అమ్మాయిలు ఉన్నారా? నీ ప్లేట్ నువ్వు తీసుకొని, నీ గిన్నె నువ్వు కడుక్కొని, నీ అన్నం నువ్వు పెట్టుకొని తినేవాడు ఉన్నాడా? దేవుని యందు ప్రియులారా, ద వరల్డ్ ఈస్ చేంజింగ్ వెరీ 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 రాడికల్లీ. ఘోరమైనటువంటి దౌర్భాగ్యపు అలవాట్లకు, స్థితిగతులకు మనం వెళ్తున్నాం. ఆడపిల్లలు 20 సంవత్సరాలు వచ్చినా వంట రాదు, అదొక ఫ్యాషన్. పెళ్లి చూపుల్లో వంట వచ్చమ్మా, అయ్యే వంట రాదు అంటే ఇప్పుడు చాలా గొప్పగా పెరిగింది, చెత్తగా పెరిగింది. నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను. పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి అన్నం తినడం రాదంట. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందిలేండి, రేపు పెళ్ళి ముందు రోజు వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది. ఆడేమైపోవాలి ఇంకా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే, అన్నం తిన్నంటాడు భర్త కానీ, లేదంటే పిల్లలు కానీ. తల్లి ఏం చేస్తుంది? అన్నం పెట్టి కలిపి తిను నాయనా, తిను నాయనా, తిను నాయనా అంటుంది. నాకు ఇక్కడ క్వశ్చన్,
అసలు అమ్మకేంటి అవసరం? అమ్మకు ఏంటి అవసరం? ఎందుకు అమ్మ అన్నం పెట్టాలి? వాడు తింటే ఎంత, తినకపోతే ఎంత? తినకపోయినా తినకేమీ ప్రాబ్లం లేదే. కానీ అమ్మ కనుక, ప్రేమ కనుక, ప్రేమిస్తుంది కనుక, నువ్వు తినకుండా ఉంటే ఉండలేదు కనుక ఆ తల్లి నిన్ను బతిమాలుకుంటుంది, నాయన తిను నాయన, తిను నాయన, తిను నాయన. సేమ్ టు సేమ్ యేసు ప్రభునికి గాడితో పనిలే. కానీ నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను రక్షించాలంటే తాను శాంతి ప్రదాతం రాజును తెలియచేయాలి కనుక, అలా తెలియచేయాలంటే గాడిద ఎక్కితే కానీ ఆయన ఆ సందేశాన్ని మనకి ఇవ్వలేడు. గుర్రాన్ని ఎక్కితే మనం పారిపోతాం, అయ్యో కత్తి పట్టుకుని వస్తాడు రా బాబని. గాడిద ఎక్కాలి. సో యేసు ప్రభునికి తల్లికి అవసరం బ్రతిమలాడుకోవడం. మన పిల్లడు అనుకుంటాడు, నేను తినకపోతే మా అమ్మ భయపడిపోతుంది, మా అమ్మ ఏదంటే అది. కొంతమంది అంటారు, నేను అన్నం తినాలంటే 10 రూపాయలు ఇవ్వాలి, నేను అన్నం తినాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. చిన్నప్పుడు నేను కాకరకాయ అన్నం తినాలంటే ఒక 10 రూపాయలు పెట్టాలి. అప్పుడు 10 రూపాయలు ఉండి పావలా పెడితే ఒక ముద్ద, ఇంకో పావలా పెడితే ఇంకొక ముద్ద. ఇష్టం లేని తినాలంటే కష్టం కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నం మొత్తం తిని డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నాకు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లులు బ్రతిమలాడుకోవాలి. తల్లికి ఏంటి అవసరం? అవసరంలే, ప్రేమించింది కనుక బ్రతిమలాడుతుంది. యేసయ్య గుర్రం గాడిద ఎక్కుతున్నాడు. ఏ యేసుప్రభువుకి ఏం అవసరం గాడిదతో? మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని రక్షించాలంటే ఆయన గాడిద ఎక్కాల్సి వచ్చింది. దేవుని యందు ప్రియులారా, అదే ప్రభు నిన్ను రక్షించాలంటే నీ సహకారం కావాలయ్యా. ఆ ప్రభు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. ఐ వాంట్ టు సేవ్ యూ, బట్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ టు హెల్ప్ యూ. హెల్ప్ మీ టు సేవ్ యూ. నువ్వు గోతులో పడ్డావు, నన్ను కాపాడండో నడుస్తున్నావు. యేసు ప్రభు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. కుమారా, నేను నిన్ను కాపాడుతాను, ఇదిగో నువ్వు చెయ్యి పైకి అందించు. నేను అందించను, నా జోబులో పెట్టుకుని, నా స్టైలు, నా చేతులు నా జోబులో తీగినండి. మీరు నన్ను జిట్టు పట్టుకుని లాగాలా? ఎలా లాగుతారు నిన్ను? నువ్వు చెయ్యి అందించకపోతే. అన్లెస్ యూ కోఆపరేట్, ద లార్డ్ కెనాట్ సేవ్ యూ. ప్రభు అంటున్నారు, ఐ నీడ్ యూ. నీ హృదయం కావాలి, నీ వినయం కావాలి, నీ పశ్చాత్తాపం కావాలి, నీ ప్రాయశ్చిత్తం కావాలి, నీ హృదయంలో విశ్వాసం ఉండాలి, నువ్వు ప్రార్థనా మనస్సు కలిగి ఉండాలి, నువ్వు త్యాగము చేయడానికి సిద్ధపడాలి అని ప్రభు నిన్ను ప్రాధేయపడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క డాంకీ, ఈ యొక్క గాడిద పిల్ల మనకు చెప్తుంది. గాడిద పిల్లతో ఎలా పనిపడిందో నీతో నాతో ప్రభునికి పనిపడుతుంది. నిన్ను నన్ను ఆయన రక్షించాలంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 అంశాలను మనం ధ్యానం చేశాం. ఎందుకు గాడిద పిల్లని ఎక్కువస్తున్నాడు? శాంతిని కొని తేవడానికి. గాడిద పిల్లని విప్పుతున్నాడు, మనల్ని కూడా ఆయన పాప బంధనాల నుంచి విప్పగలడు. గాడిద పిల్లతో పని పడింది, మనతో కూడా ఆయనకి పని పడింది. మనం రక్షింపబడాలంటే మనం ఆయనతో సహకరించాలి. అప్పుడే ఆ ప్రభు మనల్ని రక్షించగలడు. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. దేవుని యందు ప్రియులారా, గాడిదల పరిస్థితి ఏమిటి? గాడిద దేనితో పోలుస్తారు? ఓరి గాడిద అంటే అర్థం ఏంటి? ఓరి మూర్ఖుడా, అది దీవెన కాదు, అది శాపం, అదొక తిట్టు. ఓరి గాడిద అంటే ఓరికేమీ తెలియదురా, నువ్వు మూర్ఖుడు రా అని కదా. దేవుని యందు ప్రియులారా, గాడిద అనే జంతువు ఎక్కువగా లోకుల చేత కొనియాడబడే జంతువు కాదు. క్రైస్తవుడైన నీవు నేను కూడా పరులందరి చేత ఎప్పుడూ కూడా కొనియాడబడాలనుకోకూడదు. ఓకే, అందరు నన్ను చూడాలి, అందరు నన్ను పొగడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నేను వెళ్తుంటే దారి చేయాలి, అందరూ నన్ను గొప్పగా, నన్ను ఒక రేంజ్లో చూడాలి. అది సినిమాల డైలాగులు, అది లోకపు పోకడ. ఆత్మీయ ప్రపంచంలో దేవుని యందు ప్రియులారా, గాడిద ఏ విధంగా గొప్పగా అందరి చేత మెప్పు పొందుకోలేకపోతుందో, ఒక్కొక్కసారి క్రైస్తవుడిగా నీవు నేను కూడా అందరి మెప్పు పొందుకోలేం. వండరుల పొగడ్తలను ఆశించి మీరు పరలోకమందున తండ్రి ఇచ్చే పని ఎలా పొందగలరు అని ప్రభు అంటున్నారు. రెండవది, గాడిదను చూసి అందరూ వెక్కిరిస్తారు.
నవ్వుతారు. మనం కూడా ఈ జీవిత ప్రయాణంలో అనేక అవమానాలు, హింసలు, బాధలు ఎదురవచ్చు. వాటిని మనము స్వీకరించాలి. గాడిద బరువులు మోస్తుంది, మనము కష్టాలు, పాప భారాలు, ఆర్థిక ఇబ్బందులు, రోగ సమస్యలను మోస్తున్నామేమో. అయినప్పటికీ గాడిద తక్కువగా ఎంచబడిన, గాడిదను మూర్ఖులుగా ఎంచబడిన గాడిద బరువులే మోస్తున్న ఆ గాడిద పిల్ల చిట్ట చివరికి ఎవరిని భరించింది, ఎవరిని మోసింది, ఎవరిని స్వీకరించింది? ఎవరిని? యేసు ప్రభుని. నీ జీవితంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నీ జీవితాన్ని చూసి ఎవరు చూచి నవ్వినా, వెక్కిరించినా, నీవు ఎన్ని బరువులు మోస్తున్నా, భారములు మోస్తున్నా, రిమెంబర్ యూ మస్ట్ రీచ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల చెంతకు చేరాలి. యేసయ్యను స్వీకరించు, నీ జీవితం ధన్యం. యేసయ్యను ధరించు, నీ జీవితం ధన్యం. నీ జీవితంలో యేసయ్యను నీతో పాటు ప్రయాణం చేసేలా చూసుకో, నీ జీవితం ధన్యం. ఈ యొక్క పవిత్ర వార ప్రారంభంలో ఈ గాడిద పిల్ల జీవితం మనకు నేర్పుతున్న పాఠాలను ధ్యానిస్తూ ప్రభుని స్వీకరిద్దాం, ప్రభునికి సహకరిద్దాం, ప్రభుని చేత విడుదల చేయబడదాం, ప్రభు శాంతికి సంకేతంగా మారుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున.